ఈరోజు మనకందరికీ తెలుసు 1వ తేదీ ఈ 1వ తేదీ ఇప్పటికీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు అయింది. 23 నెలల్లో కూడా 1వ తేదీ కల్లా ప్రతి ఎక్కడో ఒక గ్రామంలో ప్రతి దగ్గర ఎమ్మెల్యేలమైన మేము నాయకులమైన మేము వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పారో 1వ తేదీ కల్లా 4000 పెన్షన్ ఇస్తాము అవ్వా తాతలకి, అలాగే దివ్యాంగులకి 6000, ఇంకా డిసేబుల్డ్ వాళ్ళకి 15000 ఇస్తామని చెప్పారో అదే మాట ప్రకారం 1వ తేదీ గాన సెలవు దినం వస్తే 31వ తేదీ మనము పెన్షన్లు వచ్చి ఇంటింటికి వచ్చి అందజేస్తున్నాం. స్థానిక నాయకులతో కలిసి ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది అందరూ మీకు ప్రతి గడప గడపకి వచ్చి ఎంత మందికి పెన్షన్ ఉందో అంతమందికి అందజేస్తున్నాం. ఇలాగా ఇప్పుడు మనం ఈ విడవలూరు మండలంలో మొత్తం 6850 మందికి 1వ తేదీ కల్లా పెన్షన్ ఇస్తున్నాం. 2,96,47,000 ఒక విడవలూరు మండలంలోనే మనం పెన్షన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ అలగానపాడు గ్రామంలో 210 మందికి పెన్షన్ ఇస్తున్నాం. 9,54,000 ప్రతి 1వ తేదీ మీకు ఇంటింటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నాం. అలాగే మీకు అందరికీ తెలుసు, ఒక్క పెన్షనే కాదు, మనం ఏదైతే చెప్పామో ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని ఇప్పుడే నేను ఇక్కడ కొన్ని ఇళ్లలో మాట్లాడితే వాళ్ళు చెప్పారు. ఈ ఊర్లో అన్ని పథకాలు వాళ్ళకి అందుతున్నాయి. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, 2 పిల్లలుంటే 2, 3 పిల్లలుంటే 3, అలాగే ఉచిత సిలిండరు, అలాగే స్త్రీ శక్తి పథకం మీద మహిళలందరూ ఫ్రీగా బస్లో ప్రయాణం చేయడం, ఇలాంటివి ప్రతి ఒక్క పథకం కూడా ఈ గ్రామంలో కొన్ని ఇళ్లలో అన్ని పథకాలు కూడా ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ అందడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ మనం అభివృద్ధి పనులు, అది సంక్షేమం ఒక పక్క అయితే ఈ ఊర్లో, అలాగే అభివృద్ధులు 23 నెలల్లోనే సుమారు 1,27,00,000తో ఇక్కడ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా సీసీ రోడ్లు 13 లక్షలతో, విలేజ్ హెల్త్ క్లినిక్ 27 లక్షలు, అలాగే గుడ్డి కాలవ గోడలకి సిడిసిఎం గ్రాంట్ కింద 10 లక్షలు ఇవ్వడం జరిగింది. రైతులు పొలాలకు వెళ్లేదానికి గ్రావెల్ రోడ్డు ఎఫ్డిఆర్ నిధులతో 10 లక్షలు ఇచ్చాం. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఆర్డిఎస్ పనులు ఆల్మోస్ట్ 40% పూర్తయి ఉన్నాయి. రాబోయే రోజుల్లో అది కూడా తొందరగా పూర్తి చేసి 3 ఫేజ్ కరెంటు కంపల్సరీగా ఇక్కడ వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. ఆర్డిఎస్ స్కీమ్ కింద కూడా మీకు 40 విద్యుత్ పోల్స్ వేసుకోవడానికి 11 kV లైన్స్ లాగి అతి త్వరలో ఆర్డిఎస్ స్కీమ్ ద్వారా మీకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి కంప్లీట్ చేస్తాం విలేజ్ అంతా అని కూడా మాట ఇస్తున్నాను. అలాగే సిఎంఆర్ఎఫ్ ద్వారా ఈ గ్రామంలో 5 మందికి 2,89,000 ఇవ్వడం జరిగింది. మొత్తం అలగానపాడు పంచాయతీకి ఈ లెక్కను చూసుకుంటే 23 నెలల్లో 1,27,00,000 కేటాయించడం జరిగింది. ఇది 23 నెలల్లోనే. ఇంకా మనకి చాలా ఉన్నాయి నెలలు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గ్రామంలో ఏమేమైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలని స్థానిక నాయకులు కోరారో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. మీకు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకొని ఈరోజు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి 2 కళ్ళులాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంతకన్నా కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమం పల్లెలు పట్టణాలుగా మారడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే స్థానిక నాయకులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రజల సమస్యలు గమనించి ప్రజలకి ఏం కావాలో చూసి అక్కడ అవి జరగకపోతే నేరుగా నా దగ్గరికి రావాలని, నా దగ్గర వచ్చి మీ పనులు చేయించుకోవాలని ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ నాయకుడికి అభివృద్ధి అనేది పార్టీలకు అతీతంగా గ్రామాల్లో చేస్తామని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటాను. కాబట్టి ఎవరైనా కూడా
ఏ పనున్నా కూడా వచ్చి చేపించుకోవాలని, గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని, గ్రామంలో నేతలందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఆ గ్రామం బాగుంటుంది అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో స్కూల్స్ ఓపెన్ చేసే లోపల స్థానికంగా ఉన్న స్కూల్స్ లో ఏదైనా మౌలిక వసతులు ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసి స్కూళ్ళని గ్రామానికి అప్పచెప్తామని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మన సిఎస్ఆర్ ఫండ్స్ లోనైతేనేమి, P4 కింద ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారో P4 కింద అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, ఉన్నవాడు లేని వాడిని బాగు చేయాలి అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ క్రమంలో ఈ రోజు P4 కింద ముందు మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా బాగు చేసుకొని ఆ ఊర్లకి అంకితం చేయబోతున్నాం మనం స్కూల్ ఓపెన్ చేసే లోపలని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, కూటమి నేతలకి, అలాగే కార్యకర్తలకి, అలగారిపాడు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.